ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ అనురాగ్ సారంగ గారు, శ్రీమతి మేఘన సారంగ గారు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిన్ను నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి నెలవారీ తాతగా క్రీస్తు శేషులు శ్రీ డాక్టర్ సి సీతారామారావు కన్నెగంటి గారి ఆర్థికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీస్తు శేషులు పితృదేవతలైన శ్రీ సీతారామ కనగంటి గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ ఈరోజు వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు డాక్టర్ సీతారామారావు కనగంటి గారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారుపేరుగా కలమశమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా ఆపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు డాక్టర్ సి సీతారామారావు కనగంటి గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ అనురాగ్ సారంగ గారికి, అలాగే మేఘనా సారంగ గారికి, శ్రీ అశోక్ కుమార్ సారంగ గారికి, లక్ష్మీ సారంగ గారికి, శ్రీమతి కవిత గారికి, నిషిత గారికి, సంతోషి గారికి, రీమా శ్రీపాటి గారికి, అనికేత్ సల్వార్ గారికి, అక్షత్ కుమార్ సారంగ గారికి, శైలజ సారంగ గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడి దీవెనలతో పాటు 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ పేరు పేరున దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీమతి నిషిత గారికి, శ్రీమతి రీమా శ్రీపాటి గారికి, శైలజ సారంగ గారికి, మేఘనా సారంగ గారికి, లక్ష్మీ సారంగ గారికి దీర్ఘ సుమంగళీ భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీరు నిండు ముత్తైతనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళీ భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ గత 7 సంవత్సరాల నుండి ఈ 65 మంది వయోవృద్ధులకు 3 పూటల కడుపు నిండా అన్నం పెడుతూ, అలాగే వీళ్ళకు ఎలాంటి వ్యాధిగ్రస్తులకైనా మరి నెలకు సరిపోయే మందులు, అలాగే ఈ ఆశ్రమానికి ఒక తండ్రి పాత్ర పోషిస్తూ, ఈ 75 మందికి ఒక తండ్రి పాత్ర పోషిస్తూ, ఈ 65 మందికి మరియు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ సపోర్ట్గా ఉంటున్న మరియు ఒక తండ్రి పాత్ర పోషిస్తున్న పెంటయ్య గారికి, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీ అనురాగ్ సారంగ గారు, శ్రీమతి మేఘనా సారంగ గారు ఈరోజు డాక్టర్ శ్రీ సీతారామారావు కనగంటి గారి జ్ఞాపకార్థంగా ఈరోజు నైవేద్యం సమర్పించి ఈరోజు మీరు అన్నదానం చేస్తున్నారు. ఈరోజు అన్నదానానికి ఫ్రూట్స్, వాటర్ మెలాన్, స్వీట్ రవ్వ కేసరి, అలాగే రైస్, అలాగే బీరకాయ కర్రీ, టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. చచ్చిపోరా